బ్రహ్మాండంగా ఉంది. గోదావరి అంటే నాకు తెలిసి రేపు కనుక ఓన్లీ మనాలి దాకా మనాలి సరిపోతుంది. కాకపోతే అయిపోయినట్టే కదా కడలుక్స్ వీడియో డ్రోన్ షాట్ ఇద్దాకున్నా అనవసరం డ్రోన్ షాట్ అలా ఉన్న పరిస్థితి. ड्रोन सर ड्रोन आएंगे. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ గటలూప్స్. సో చాలా వీడియోస్లో చూసాక నేను ఎప్పుడు రైడ్ చేయలేదు కదా. సో ఫస్ట్ టైం నేను కూడా గటలూప్స్లో రైడ్ చేస్తున్నాను. చాలా హెల్తీ బ్యాగ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో
మంచిగా ఐ మీన్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాం సారు నేను. అసలు ఆ విజయ్ గుడ్డ చీర పడ్డాడు పోవటమే అస్సలు ఉన్నాడు, దరిదాపుల్లో కూడా ఉన్నాడు. ఏందో నాకు అర్థం కాదు అసలు. ఓపిక ఉండదు, మంచి పేషెన్స్ ఉండదు. సరే నాకు నేను వద్దు అంట, ఎందుకంటే ఆరామ్సే వెళ్దాం, బ్రష్ తీసుకుని ఉంటాను. ప్లీజ్ ఉన్నాడు, చాలా ఉన్నాడు. ఏం మనిషి వంట బార్గెనింగ్లో మాత్రం నెంబర్ 1 అబ్బాయి. సూపర్ బార్గెనింగ్ ఆడతాడు. ఆ విషయంలో మట్టుకు నెంబర్ 1. రూమ్స్ కానీ ఇంకేమైనా కొనాలి అంటే కనుక మనోడు పక్క ఉంటే చాలు, కథం. జుబార్ క్రియేట్స్ కనెక్ట్స్ అండ్ కేర్స్ క్లియర్. పట్టుకుపోతున్నాడు పైకి, అవసరమా పట్టుకుపోతున్నాడు. తెలుగు సోదరి ఉన్నారా, నా మాట వినండి. ఈ సంవత్సరం మాత్రం మనాలి రోడ్ ద్వారా ఇదే మాత్రం లదాఖ్ మాత్రం మాకండి. రోడ్స్ అయితే ఫారెస్ట్ శ్రీనగర్ ఇదేనా సార్ చూపించు. చాలా సార్లు చూసాను నేను, వెళ్ళకపోతుంటారు. చెప్పొస్తుంది కానీ ఏం చెక్ చేయట్లేదు. మేబీ వెళ్ళే వాళ్ళని చెక్ చేస్తారేమో, వచ్చే వాళ్ళని అయితే ఏం చెక్ చేయట్లేదు కదా. సచ్చు అన్నారు, సచ్చు ఇక్కడ విజయం అంటే పర్లేదు. झूले ఐరన్ బ్రిడ్జ్ झूले वो अम्मा वाटर क्रॉसिंग आगे देखो क्रॉसिंग मैन క్రాసింగ్ ఇన్ ఈ బ్రిడ్జే కదా చూసారు చాలాసార్లు. అక్కడ వెళ్ళిపోయేదానికి ఇది అంత ఎక్కడో ఉంటుంది. नहीं ऐसा जाओ. చిల్డ్ బీర్ అంటారు నేను. సో సడన్లీ పెట్టిస్తారు. ఇంకా ఉంది వాటర్ క్రాసింగ్. అమ్మా ఇది ఆగవాన్ కనపడుద్ది.
అమ్మ ఏంద్రా నాయన ఈ రోడ్డు మన రోడ్డు ఇంకా మనది రాదు. సో సార్చ్ ఎంట్రీలో చెక్ పోస్ట్ ఉంటుంది, థ్యాంక్ యూ సెకండ్స్ బోర్డు ఉంటుంది. అక్కడ మీకు బైక్ మేము ఎంట్రీ తీసుకుని పంపించేస్తాం. सच है ये आगे थोड़ी है क्रॉस करने के बाद, आगे क्रॉस करने के बाद थोड़ी है वीडियो वीडियो జస్ట్ ఎంట్రీ తీసుకుంటారు, పంపించేస్తారు అంతే. అనేది గ్రూప్లో ఒక లింక్ సరిపోతుంది, అందరికీ పోతుంది. సో నా మనసులో విజయ్ చేసుకుంటాను. జస్ట్ సర్చ్ క్రాస్ అవ్వాలి, నా ఫోన్ సిగ్నల్ వచ్చేసాయి. నైస్. మేమైతే సర్చ్ క్రాస్ అవ్వబోతున్నాం. సో సర్చ్లో చాలా క్యాంపింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. రేట్ అయితే మనకు తెలియదు, అడిగేంత ఛాన్స్ లేదు. చక్కగా మీకు బైక్కి ఇచ్చాడు, బైక్స్ మంచిగా బైక్ విన్యాసాలు చేయడానికి ఒక స్పాట్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఎంత అంటే ఎంతో అర్థంగా ఉంది ఈ ప్లేస్. స్వచ్ఛ తడగాని కొండలు, మంచి కొండలు, గ్రీనరీ ల్యాండ్, పక్కన రివర్. నాకు తెలిసి యూట్యూబ్ చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు కానీ రోడ్స్ గురించి చెప్తే బాగున్నారు. కరెక్ట్గా ఉన్నాయి రోడ్స్. లాస్ట్ 2 వీక్స్ కూడా వెళ్ళారు కదా, వాళ్ళని చెప్తే బాగున్నారు. రోడ్ దగ్గర ఉన్నారు వాళ్ళు, రోడ్ అండి. షార్ట్ వీడియో అయితే పంపిస్తాను. నాకు తెలిసి ఇదే అనుకుంటా లాస్ట్ మంచి స్లోలీ సేమ్ ice water passing here. Road water crossings are wonderful. Murani. ఇది ఎక్కడ వస్తుంది, కింద మాత్రం గొల్లే.
అది కనెక్ట్ వాడు ఎట్టు కనెక్ట్ తీసుకున్నాడు. జాగ్రత్త పోవాలి గాయస్. ఏడిగా వచ్చేది మీ దేవా సిగరెట్ కాదు పట్టుకు రెండు ఫెస్టివల్ ఉంటే ఇంతే ఉంటుంది. సిగరెట్ తాకుండా క్రాస్ ఓవర్టేక్ చేసుకుని వస్తున్నాడు. ఏం చెప్పాలి సమాధానం ఏమన్నా. అండి వ్యూ గురించి ఇదంతా బాగుంది. రైడ్ కూడా చాలా టఫ్ అంటే టఫ్ రైడ్ ఈ రోడ్లో వచ్చేటప్పుడు. సూపర్ బైక్స్ ఉంటే చాలా ఈజీ, కానీ అసలు మన వాళ్ళు 100 cc వేసుకొని ఎలా వచ్చారు నాకు అర్థం కాల. మా పిల్లలు ఇటే వచ్చారు, ఇటు పోయే తెలియదు. దారుణంగా ఉన్నాయి రోడ్స్. 50 kilometers పర్లేదు. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ Oh, that's a beauty, man. చూడండి ఇది చూడండి. ఏంటి గారి కన్నాడు వచ్చింది మాట్లాడేసి रे चलो समझ से ना यू दा चलो मतलब सब चला चला ది వండర్స్ ఆఫ్ ది ఇండియా, ది బ్యూటీ ఆఫ్ ఇండియా. అందమైన ఆంధ్రప్రదేశ్, అందమైన ఆంధ్రప్రదేశ్, అందమైన హిమాచల్ ప్రదేశ్. मेन रोड है एक मिनट 12 लाख पास आ गया. इधर ले लेंगे यार, उधर भीड़ है ना. సరే ఎంత అందంగా ఉంది. సో ఇది 12 లక్షలు దాటిన కింద నుంచి పైన వచ్చిన రిసార్ట్ అంతా జమ అయ్యి ఒక లేక్ లాగా అవుతుంది. ఆల్మోస్ట్ పెంగాంగ్ లేక్ లాగా ఉంది ఈ టైంలో, బ్లూ కలర్ లాగా. సో చాలా బాగుంది కూడా లేక్. చాలా ఆట అసలు ఎంత లోయలోకి వచ్చినట్టే అనిపించదు మీకు. ఏదో వెళ్తున్నట్టు ఫ్లోలో అనిపిస్తుంది. శ్రీనగర్ నుంచి కార్గిల్ అమ్మో ఇది మట్టికి అసలు ఏం లేదు. దిగినా కొంది దింపుతూనే ఉంది. ఇంకా ఆల్రెడీ వచ్చేసాము అనుకున్నా నేను. 2 సార్లు అనుకున్నాను ఇప్పటికి. అలా వచ్చేసాము, కిందకు వచ్చేసాము, అయిపోయింది ఫ్లాట్ అని. ఇది 3వ సారి. ఇంకోసారి అవుద్దాం అనుకుంటున్నాం మరి. चढ़ाइया गुलेवा का राजा डे डंग ఈ రేట్లు పెట్ట సాగ
ఎందుకు పోయినావు? मैं जा रहा हूँ 1 मिनट। ये अम्मा रोड ఈ రోడ్డు తెలుస్తుంది చీకట్లో 6-7 o'clock అవుతుంది ఇప్పుడు. ఇంకా జస్ట్ 6 కిలోమీటర్లు ఉంది. రోడ్ అయితే బాగానే ఉంది, వెళ్తున్నాం. సో నేను దాచలాగుదా ఉన్నా, వీళ్ళు వెళ్ళలేరు, నా మాట వినట్లేదు. సో రేపు విన్నా వినకపోయినా నేను మనహళ్ళిలో ఆగుతాను. అండ్ వెళ్ళడం కూడా నేను మనహళ్ళి ఉంటాను. వాళ్ళు సాగు వెళ్తున్నాను మాత్రం వాళ్ళు కాదు. డోంట్ వాంట్ టు రిస్క్ మై లైఫ్. హలో గైస్, ఫైనల్లీ వి రీచ్ జిస్పా అట్ 9 o'clock అరౌండ్ 8:40. సో 8కి కంప్లీట్గా లైట్ ఫెయిల్ అయింది. సో కొంచెం రిస్క్ అయినా సరే ఎలాగో ఒక కార్ ముందు పెట్టుకొని ఆ కార్ వెనకాల బయలుదేరి వచ్చానమాట. సో కంప్లీట్గా ఘాట్ రోడ్, హిల్ రోడ్. సో ఎంతసేపటికి నేను ఇది అయిపోతుంది దిగుతున్నాం అనుకున్నా కానీ ఇంకా చాలా దిగేది ఉంది. ఇప్పుడు స్టిల్ వీఆర్ ఇన్ 10,000 feet ఐ థింక్. రోడ్ అయితే మంచి ఖరాబ్ ఉంది. ఎవరైనా సరే మనాలి నుంచి రూట్ మట్టుకు పెట్టుకోమండి లే లదాఖ్కి. దారుణంగా ఉంది రోడ్డు. మహా అయితే మీకు ఒక 400 స్టెస్ట్ మీద ఒకైతే మీకు 100 కిలోమీటర్ బాగుంటుందేమో రోడ్డు. మిగతా రోడ్ అంతా దారుణంగా ఉంటుంది, చూసుకోండి. సో బెస్ట్ సజెషన్ అనమాట నాది. శ్రీనగర్ వెళ్ళి కార్గిల్ నుంచి లేహ్ వెళ్ళండి. మళ్ళీ అవసరమైతే అటు నుంచి రండి, కానీ ఇటు నుంచి రామాకండి. కావాలంటే 2 years తర్వాత ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే రోడ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సూపర్ బైక్స్ ఏమైనా ఉంటే బెటర్, కానీ నార్మల్ బైక్స్ కానీ 350cc బైక్స్ కానీ అయితే నరకం చుక్కలు కనిపిస్తాయి మీకు. అండ్ మేమైతే ఒక టెంట్ తీసుకున్నాం 2500 3 పర్సన్కి వితౌట్ ఫుడ్ అనమాట. ఇంకా నాకైతే చుక్కలు కనపడ్డాయి ఇవాళ. కింద తొడలంతా పట్టుకుపోయినాయి. అస్సలు ఫుల్లీ ఆఫ్ రోడ్ అనమాట. అసలు పాపం అనూప్ సార్ కింద పడ్డాడంటారు, మేము చూడలేదు అది. యాక్చువల్లీ నేను ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఆయన మా వెనకాల ఉన్నాడు, తర్వాత నేను చూసుకోలేదు అక్కడ. సో నేను విజయ్ ముందుకు వచ్చాం, సార్ పాపం కింద పడ్డాడంట. పట్టం ఆయనే వచ్చాడు. బారాలచో పాస్ దగ్గర ఆగినాము ఆయన కోసం. సో అప్పుడు ఆయన వచ్చి మంచిగా గుస్సా అయ్యండి అనమాట. ఎరా మీరు చూడరా వెనకాల అని చెప్పి మంచిగా అరుచుకున్నాడు ఆయన విజయ్ అని. నన్ను అయితే ఏమనలేదు, బట్ ఫీలింగ్ ఉంటుంది కదా చూసుకోవద్దా అని. సో బట్ నేను చూసినప్పుడు ఏంటంటే ఆయన స్నో దగ్గర అది క్రాస్ చేసిన తర్వాత స్నో దగ్గర ఫోటో దిగుతున్నాడు. సో సేఫ్ వచ్చినాడు అనుకున్నా, బట్ అంతకు ముందు ఇది అయింది. సో అబ్జర్వ్ చేయలేదు. బేసిక్ ఏంటంటే నేను అనూప్ సార్ పక్కనే నడుస్తాము,
డ్రైవింగ్ చాలా పక్క పక్కన ఉంటుంది మా ఇద్దరిది. బట్ ఇవాళ ఆ టైంలో ఎందుకంటే చలి ఉంది, వెళ్ళిపోదామని చెప్పి నేను వచ్చేసాను. లేకపోతే గనక ఆయనతో పాటే ఉండేవాడినేమో. విజయ్ ముందున్నాడు, అనూప్ సారు, నేను 15 మీటర్స్ అలా గ్యాప్‌లో ఉండేవాళ్ళం. సో, సారీ సార్, అబ్జర్వ్ చేయలేకపోయాం. అండ్ టుమారో అయితే మనాలి, ఒక 100, 120 కిలోమీటర్స్ ఉంటది. రేపు, ఎల్లుండి మనాలిలో ఉంటాను. సో, రేపు మార్నింగ్ కొంచెం పనుంది. అది చూసుకొని అండ్ మంచిగా రివర్ పక్కన తీసుకున్నాం టెంటు. మార్నింగ్ డ్రోన్ షాట్ మట్టుకి దుమ్ము లేపుతాను. అలాగే గటా లూప్స్ కొంచెం తీసాము. అక్కడ ఏదో సిగ్నల్ ఇష్యూ ఉండడం వల్ల ప్రాపర్‌గా తీయలేకపోయాను. అండ్ గాయత్ మోనస్టరీ ఒకటి తీశాను. ఇంకా ప్లెయిన్ రోడ్‌లో ఒకటి తీసాను. అదైతే సూపర్ వచ్చింది. సో, డ్రోన్ షాట్ కూడా ఈరోజు వీడియోస్ సూపర్ ఉన్నాయి. సో, చల్తే గైస్, గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్ మౌంటైన్ రైడర్ రవి.